Hello students, next problem. Question number 5. Y equal to cos inverse 2x by 1 plus x square ఇచ్చారు. 1 to మనము 5 or 3 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా x is equal tan theta తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ప్రాబ్లం నుంచి 5th ప్రాబ్లం వరకు ఏ ప్రాబ్లం తీసుకున్నా x is equal tan theta తీసుకుంటాం. 5th తర్వాత చేంజ్ చేస్తాం. చూడండి ఫస్ట్ y is equal to cos inverse 2x by 1 plus x square ఇచ్చాడు. ఫస్ట్ మనం వేసుకోవాలా, పుట్ x is equal to tan theta. ఇక్కడ నుంచి theta is equal to tan inverse x తీసుకుంటాం. ఇప్పుడు y equal to cos inverse 2 into x ప్లస్ వేస్తావు tan theta by 1 plus x square. x అంటే tan theta, x square అంటే tan square theta. y equal to cos inverse 2 tan theta by 1 plus tan square theta. ఇది ఏ ఫార్ములా? sin 2 theta ఫార్ములా. మనకు కాస్ ఉంటే క్యాన్సిల్ అవుతామా, ఇక్కడ కాస్ ఉంది, ఇక్కడ సైన్ ఉంది, మనకు ఖచ్చితంగా ఇక్కడ సైన్ రావాలంటే ఈ టర్మ్ అంతా ఎక్స్ అనుకోమా, ఈ మొత్తం టర్మ్ ఎక్స్ అనుకుంటే మనకు చూడమ్మా, మనము కాస్ 90 మైనస్ థీటా రాసుకోవచ్చా? కాస్ 90 మైనస్ థీటా ఏమవుతుంది? సైన్ థీటా అవుతుంది. అంటే ఇక్కడ ఏముంది, మనకు థీటా బదులు ఏముంది? కాస్ 90 మైనస్ 2 థీటా ఉంది, రాసుకుంటాం. థీటా బదులు 2 థీటా అంటే కాస్ 90 మైనస్ థీటా ఉంది, సైన్ 2 థీటా. ఎందుకు? నీకు 90 ప్లస్ ఆర్ మైనస్ థీటా కానీ 270 ప్లస్ ఆర్ మైనస్ థీటా వస్తే, ఈ రెండు వస్తే సైన్ థీటా వస్తే కాస్ థీటా వస్తుంది, కాస్ థీటా వస్తే సైన్ థీటా వస్తుంది. అదే ట్యాన్ థీటా వస్తే కాట్ థీటా వస్తుంది, కాట్ థీటా వస్తే ట్యాన్ థీటా. ఇది మనకు తెలుసు. కాబట్టి దీని చేంజ్ కోసం, అంటే ఇది చేంజ్ కావాలి కాబట్టి దీనికోసం మనం వేసుకుంటామంటే y ఈక్వల్ టు కాస్ ఇన్వర్స్, దీని ఏమేసుకుంటే కాస్ 5/2 మైనస్ థీటా, థీటా అంటే 2 థీటా రాసుకుంటాం. ఓకేనా? అంటే రాసుకుంటే కాస్ 90 మైనస్ థీటా సైన్ థీటా వస్తుంది. ఇప్పుడు కాస్ క్యాన్సల్. y ఈక్వల్ టు 5/2 మైనస్ 2 థీటా. ఇప్పుడు మనం డిఫరెంట్ చేయాలి కాబట్టి y ఈక్వల్ టు 5/2 మైనస్ 2 థీటా డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. అప్పుడు ఏమవుతుంది? dy by dx is equal to dy by dx 5/2 minus dy by dx 2 theta. dy by dx is equal to dy by dx కాన్స్టెంట్ ఏమవుతుంది? 0, 2 ముందర వస్తాయి. dy by theta, theta అంటే మనం అనుకున్నాం ఇక్కడ చూడు, theta అంటే tan inverse x కాబట్టి dy by dx tan inverse x అంటే మనము dy by dx is equal to -2 dy by tan inverse x అంటే 1/1 plus x square. లాస్ట్ మనకి వస్తుంది dy by dx is equal to -2/1 plus x square. ద సింపుల్. ఒకటి ఇక్కడ మనము ఇక్కడ కాస్ వచ్చింది, ఇక్కడ సైన్ వచ్చింది. కాస్ లెక్స్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి కాస్ 90 మైనస్ థీటా రాసుకున్నాం. ఓకేనా? ఇక్కడికి ఈ మెథడ్ ప్రాబ్లమ్స్ అయిపోయామ్మా. నెక్స్ట్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 ప్రాబ్లమ్స్ అంటే 1 to 5th వరకు ఏ ప్రాబ్లం తీసుకున్నా ఇక్కడ గుర్తుపెట్టుకో, x is equal to tan theta, theta is equal to tan inverse, ఇదే తీసుకుంటాం. చూడండి 1 to 5th ప్రాబ్లమ్స్కి ఏది తీసుకున్నా x is equal to tan theta, theta is equal to tan inverse తీసుకుంటాం. ఇప్పుడు చేసే 6, 7 ప్రాబ్లమ్స్ డిఫరెంట్ తీసుకుంటాం. ఆ రెండు చేసి చూద్దాం. నెక్స్ట్ చూడమా, y is equal to sin inverse 2x square root of 1 minus x square అని ఇచ్చినారు. 2x is equal to 1 minus x square ఇచ్చినారు. ఇంతకుముందు మనం x is equal to tan theta అనుకున్నాం, కానీ 6, 7 ప్రాబ్లంకి మనకు వేరే తీసుకుంటాం. 6, 7 ప్రాబ్లంకి వేరే తీసుకుంటాం. ఒకసారి చూడమ్మా, పుట్ x is equal to ఇక్కడ sin theta తీసుకుంటాం. ఇంతకుముందు x is equal to tan theta తీసుకుంటాం, కానీ ఇక్కడ ఏం తీసుకుంటాం? x is equal to sin theta. అంటే ఇక్కడ theta is equal అవుతుంది sin inverse x. గుర్తుపెట్టుకో, ఇంతకుముందు ప్రాబ్లంకి x is equal to tan తీసుకున్నాం, కానీ ఇక్కడ తీసుకుంటాం x is equal to sin theta, theta is equal to sin inverse x తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ప్రాబ్లం చూడమ్మా, y ఈక్వల్ టు
సైన్ ఇన్వర్స్ చూడండి మా రావాలి చూడాలను y is equal to సైన్ ఇన్వర్స్ చూడమ్మా సైన్ ఇన్వర్స్ 2 ఇంటూ ఎక్స్ ఎక్స్ అంటే అనుకున్నాం సైన్ థీటా రూట్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ అంటే సైన్ థీటా స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ థీటా y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 2 సైన్ థీటా మనకు ఒక ఫార్ములా తెలుసు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ ఎంత 1 ఇక్కడ మనకి ఏముంది 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చు కాస్ స్క్వేర్ థీటా రాసుకోవచ్చా అంటే కాస్ స్క్వేర్ థీటా రూట్ ఉంది అమ్మా రూట్ కు స్క్వేర్ కు క్యాన్సిల్ ఇంకా మనకి ఏముంది y ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 2 సైన్ థీటా కాస్ థీటా వచ్చింది మనకు ఫార్ములా ఉంది సైన్ 2a ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ a కాస్ ఏ ఫార్ములా ఉంది మనం ఈ ఫార్ములా ఉందా అంటే 2 సైన్ ఏ కాస్ ఏ ఆ ఫార్ములా ఉందా చూడండి థీటాను ఏ అనుకో ఇది ఏ అనుకో ఇది ఏ అనుకో 2 సైన్ ఏ కాస్ ఏ 2 సైన్ ఏ కాస్ ఏం రాసుకోవచ్చు సైన్ 2a రాసుకోవచ్చు కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు సైన్ ఇన్వర్స్ 2 సైన్ ఏ 2 సైన్ ఏ 2 సైన్ ఏ సారీ సైన్ 2a అమ్మా సైన్ 2a సైన్ 2a అప్పుడు అవుతుంది సైన్ కు సైన్ క్యాన్సిల్ అవుతుంది అంటే y ఈజ్ ఈక్వల్ టు 2a ఏ అంటే ఏముంది మనకు థీటా 2 అంటే థీటా ఇప్పుడు చూడు y ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ థీటా థీటా అనుకున్నాం సైన్ ఇన్వర్స్ ఎక్స్ అనుకున్నాం సైన్ ఇన్వర్స్ ఎక్స్ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ అంటే y ఈజ్ ఈక్వల్ టు 2 సైన్ ఇన్వర్స్ ఎక్స్ dy by dx ఈక్వల్ టు 2 కాన్స్టెంట్ dy by dx sin ఇన్వర్స్ x అంటే dy by dx is equal to 2 into dy by dx sin ఇన్వర్స్ x 1 by square root of 1 minus x square అయిపోయింది మనకు ఆన్సర్ వచ్చేసింది లాస్ట్ ఏంది dy by dx is equal to 2 into 1 2 by square root of 1 minus x square చూడమ్మా ఎంత ఈజీ చూడండి ప్రాబ్లం చాలా ఈజీ ఒకటి రెండు సార్లు చేస్తే ఇలాంటి మెథడ్లోనే ఇంకో ప్రాబ్లం ఎదురు చేస్తాం అక్కడికి ఎక్స్ కంప్లీట్ అయిపోతుంది చూడమ్మా y ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఇన్వర్స్ 1/2 ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 నేను చెప్పా కదా 6 7 కు మాత్రం వేరే తీసుకోవాలి ఇక్కడ పుట్ ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా తీసుకుంటాము దాని నుంచి థీటా ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది కాస్ ఇన్వర్స్ ఎక్స్ అవుతుంది అంటే y ఈక్వల్ టు సీకెంట్ ఇన్వర్స్ 1/2 ఈ ఎక్స్ అంటే ఏమనుకున్నాం కాస్ థీటా అనుకున్నాం ఎక్స్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 ఓకేనా ఇప్పుడు చూడమ్మా నెక్స్ట్ y ఈక్వల్ టు 1/2 కాస్ స్క్వేర్ థీటా ఉంది 1/2 కాస్ స్క్వేర్ థీటా ఉంది చూడమ్మా మనకు కాస్ 2 థీటా అంటే ఎప్పుడు రాసుకోవచ్చు 2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 రాసుకోవచ్చు కాబట్టి సీకెంట్ ఇన్వర్స్ 1/2 కాస్ స్క్వేర్ థీటా మైనస్ 1 అంటే ఎప్పుడు రాసుకోవచ్చు కాస్ 2 థీటా రాసుకోవచ్చు నెక్స్ట్ చూడు ఇక్కడ మనము సీకెంట్ థీటాను 1/కాస్ థీటా రాసుకోవచ్చు సీకెంట్ థీటాను 1/కాస్ థీటా ఇక్కడ మనకు 1/కాస్ థీటా రాసుకోవచ్చు సీకెంట్ థీటా రాసుకోవచ్చు అంటే y ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ ఇన్వర్స్ 1/కాస్ థీటాను అంటే 1/కాస్ థీటా అంటే సీకెంట్ థీటా రాసుకోవచ్చు మనకు 1/కాస్ 2 థీటా ఉంది అంటే సీకెంట్ థీటా రాసుకోవచ్చా సీకెంట్ 2 థీటా సీకెంట్ క్యాన్సిల్ అది క్యాన్సిల్ కానీ మనం రాసుకున్నాం మనకు ఫార్ములా ఉంది అంటే y ఈక్వల్ టు 2 థీటా అంటే ఏమనుకున్నాను కాస్ ఇన్వర్స్ ఎక్స్ డెరివేటివ్ చేయమ్మా y ఈక్వల్ టు 2 ఇంటూ కాస్ ఇన్వర్స్ ఎక్స్ డిఫరెన్స్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్ dy by dx ఈక్వల్ టు 2 dy by dx కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఓకేనా అంటే dy by dx is equal to 2 into cos inverse x అంటే minus 1 by square root of 1 minus x square అంటే ఏమొస్తుంది లాస్ట్ మనకు
dy by dx is equal to 2 into minus 2 by square root of 1 minus x అయిపోయింది. ఓకేనా? కొన్ని ప్రాబ్లమ్స్ వలన బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయలేకుండా మీకు ఇలా చేస్తున్నాను. ఈ చాప్టర్స్ అన్ని అయిపోయినాక మనకు ఇంపార్టెంట్ లిస్ట్ ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు ఇంపార్టెంట్ లిస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. కొన్ని ప్రాబ్లమ్స్ వలన నేను ఇక్కడ చేస్తున్నాను. ఇక్కడికి మనకి ఈ ఎక్సర్సైజ్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేద్దాము. నెక్స్ట్ ఎక్సర్సైజ్ చేసేదానికి దానికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయమ్మా. ఆ ఫార్ములాస్ కూడా నేనే చెప్పేస్తాను. ఓకేనా? ఏమంటే నెక్స్ట్ ఫార్ములా చెప్తాను. ఇక్కడికి మనకు ఈ ఎక్సర్సైజ్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా?